ఆత్మ సాక్షాత్కారం భగవాన్ శ్రీ రమణ మహర్షి జీవిత చరిత్ర బోధనలు పుస్తక పఠనంలో 116వ పేజీ. అలగమ్మాళ్ రమణుల తల్లి అలగమ్మాళ్ మరణించిన తర్వాత రచయిత సాంఖ్యయోగంలోని 24వ శ్లోకాన్ని ముందు మాటగా పరిచయం చేశారు. అచ్చేద్యోయమదాహ్యోయం అక్లేదో శోష్యేవ చ నిత్యః సర్వగతః స్థాణుః అచలోయం సనాతనః. ఆత్మ ఛేదింపరానిది, దహింపరానిది, తడుపరానిది, ఎండింపరానిది. ఇది నిత్యము, సర్వవ్యాపకము, స్థిరము, అచంచలం. ఈ శ్లోకము ఘంటసాల గారి గానామృతంలో వెలువడింది, కానీ మనకు వారికి చాలా తేడా ఉంది. అసలు విషయం ఇది. మార్పు అనే సంఘటనకు భిన్న రూపాలు, జనన మరణాలు. మార్పుకు అతీతమైనదే సత్యం. అది కేవలం మహర్షి ఈ కైవల్యాన్ని ఎప్పుడో పొందారు. పరిమితులకు ఎప్పుడో అతీతులైనారు. ఆశ్రమంలో కుక్కలు, కోతులు చనిపోయినప్పుడు ఆయన ఏడవలేదు. అటువంటప్పుడు అలగమ్మాళ్ పోతే శోక ప్రదర్శన అవసరమేమిటి? చనిపోయిన తర్వాత అలగమ్మాళ్కు ఏమి జరిగింది? ఈ పంచభూతాత్మకమైన పంజరాన్ని విడిచిన తరువాత జీవికి ఏమి సంభవిస్తుంది? ఈ ప్రశ్ననే కఠోపనిషత్తులో నచికేతుడు యమధర్మరాజును అడిగాడు. అలాగే బృహదారణ్యక ఉపనిషత్తులో జనకుని యాగంలో జరత్కారవ అర్ధభాగుడు యాజ్ఞవల్క్యుని కూడా అడిగాడు. దీనికి సమాధానం 2 విధాలు. వ్యావహారిక పరంగా ఒకటి, పారమార్థికంగా మరొకటి. ఇందులో మొదటిది తక్షణ పర్యవసానం. అంటే ఆత్మ ఇంకొక దేహాన్ని వెతుక్కుంటూ పోతుంది. ఉత్తమమైన ఆత్మలు ఊర్ధ్వలోకాలకు పోతాయి. మధ్యస్థమైన ఆత్మలు తిరిగి మానవలోకానికే వస్తాయి. దుష్టమైన ఆత్మలు క్రూర మృగాలను కానీ అధమ లోకాలను కానీ వెదుక్కుంటాయి. ఇక పారమార్థిక దృష్టితో చూస్తే